నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు. పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ, అమ్మా ఇక మీదట తెల్లైనా తండ్రైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా అంతా నీ భర్తే అన్నారు. అవును. మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా? అంతేగా మరి. కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. అరే చిత్రంగా మాట్లాడుతున్నావే. చెప్పు చెప్పు, నాకు నచ్చింది. భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్టుకు వస్తున్నారు కాబట్టి కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి. అయ్యి బాబోయ్, ఏంటి? అవునండి, మీరేమో ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు. నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్య చేతిలో పెట్టండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? భారత స్త్రీ మాట్లాడే మాటలా? భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి. మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను.